నాయకులు అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వేమూరు ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా నల్లపురెడ్డి హద్దులు దాటారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నల్లపురెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పాలకులకు ఎవరైతే ఇంతకుముందు ఉన్న నాయకులకు ఇంకా జనం ఈ విధంగా కూడా వాళ్ళకి రిజల్ట్ ఇచ్చినా సరే ఏదో విధంగా ఆరోపణలు చేద్దాము, ఏదో విధంగా అధికార పార్టీ వాళ్ళని ఒక భ్రష్టు పట్టిద్దామని చెప్పేసి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రోజున మహిళల మీద ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు మహిళని ఎంతసేపు కూడా మహిళని టార్గెట్గా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇంకా రాజకీయంలో రానికుండా చేయాలి, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడాలి అన్న ఉద్దేశంతో ఎంతసేపు కూడా ఈ కుళ్ళు రాజకీయాలకు తెరతీసే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకత్వం. ఈ రోజున జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మీద వేలెత్తి చూపే పరిస్థితి చూస్తున్నాం మన రాష్ట్రంలో. సో ఆయన వద్దు అంటాను సరే ఆ మంగళగిరి ప్రాంతాలకు వెళ్ళడం కానీ, తర్వాత వచ్చేటప్పటికి మొన్న గుంటూరు వెళ్ళినా సరే అక్కడ కూడా అపనందలు ఎదురవడం కానీ, ఇలా ప్రతి చాటకి వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా ఆయన చేసిన కొన్ని చెడ్డ పనులని ఎత్తి చూపించే జనాలు చూసి వాడిని ఓర్చుకోలేని తనం ఇది నాకు అనిపిస్తుంది. మళ్ళీ రాజకీయంలో ఏ విధంగా చేస్తున్నారంటే ఏదైతే ఈ రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రేకెత్తిద్దాము, అంతేకాకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం భ్రష్టు పట్టిద్దామనే ఉద్దేశంతో కేవలం ఏకైక ఎజెండాతో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా అయితే స్ట్రాటజీ రిపోర్ట్లు ఏ విధంగా ఇచ్చారు, దానివల్ల జనం అందరూ కూడా ఏ విధంగా నెగిటివ్ కింద వెళ్ళారు, ఇంకా అవే స్ట్రాటజీని ఫాలో అవుతూ కూడా చేస్తున్నారు. ఎంతసేపు కూడా మహిళల్ని నువ్వు నోటికి ఏమొస్తుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కనీసం స్పృహ లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజున ఇంకోటి కూడా అక్కడ వచ్చేసి 60 మంది చేశారని ఒక మంత్రి అంటాడు, ఒక ఎక్స్ మంత్రి అంటాడు, ఇంకో మంత్రి ఏమంటాడు, ఇంకో ఎక్స్ మంత్రి ఏమంటాడు, 200 మందితో దాడి చేశారని అంటారు. వాళ్ళకే ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఈ రోజు మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అంటున్నాం, అంతేకాకుండా 1961 నుంచి కూడా ఆయన వాళ్ళు రాజకీయాలు ఉన్నారంటున్నాం. మనకి సీసీ కెమెరాలు చూస్తే తెలిసిపోతుంది కదా, పలానా వ్యక్తి ఈయన అనుచరుడు, వాళ్ళ అనుచరుడు ఈ రోజున వచ్చాడు, ఈ రోజున మాకు వాళ్ళకి పడలేదు, రకరకాల మనం అన్నీ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ప్రజలని ఏ విధంగా పక్కదారి ఏ విధంగా పట్టించాలి అన్నది వాళ్ళ స్ట్రాటజీ. అదేవిధంగా ఈ రోజున ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన మట్టుకు వ్యాఖ్యలన్నీ కూడా అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు, వాటిని ఎవరు కూడా సహించరు. నాకు తెలిసి దీని పరంగా కూడా ఆమె కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి మనం ఏ హోదాలోనో చెప్పి మర్చిపోయి కూడా నోటుకు వచ్చినట్టు మహిళల మీద మాట్లాడి ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూపించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది కూడా. సార్, కిషోర్ గారు, వైసీపీ నేత నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మంచి వ్యాఖ్యలు అయితే కాదు ఖచ్చితంగా, కానీ దాడి చేసింది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు అంటున్నారు వాళ్ళే చేయించుకున్నారు అన్నట్టుగా టీడీపీ మాట్లాడుతుంది. ఎంత ఘోరంగా ఉందంటే మొత్తం ఆ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది. కారు రివర్స్ అయిపోయిన పరిస్థితి. అంత దారుణంగా అయితే తను దాడి చేయించుకుంటారా? సార్, ఈ రోజున క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా ఈ రోజున రాయలసీమ కాదు, కోస్తాసీమ కాదు, ఎక్కడైనా సరే ఇలాంటి చర్యలు కనుక అధికారం పార్టీ వాళ్ళు చేసినా లేదంటే విపక్షాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఊరుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి మట్టుకు ఈ ఫ్యాక్షనిజాన్ని మట్టుకు రేకెత్తించడు, ఖచ్చితంగా ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి గారు కానీ ఈ విధమైన చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారు, అత్యంత మెజారిటీతో ఇచ్చారు. సో ఇంకొక 4 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం చక్కగా ఒక మంచి పరిపాలనని ప్రజలకు అందించడం ఉంది. కానీ జనాలు అనేవాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ మర్చిపోతున్నారు కాబట్టి ఇలాంటి వాటిని రేకెత్తిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజున సీసీ కెమెరాలు ఉంటాయి, ఖచ్చితంగా పలానా వ్యక్తులు ఉంటారు, ఎందుకు వాళ్ళు క్లెయిమ్ చేయలేకపోతున్నారు. సో పలానా వ్యక్తి వచ్చాడు, పలానా పేరు ఏదో ఒక సుబ్బారావు, ఒక అప్పారావు, ఒక పుల్లారావు ఏదో పేరు చెప్పారు. ముఖ్యంగా దాడి చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలని ముందుగా అడ్డుకుని ముందుగా వాటి మీద దాడి చేసి లేకుండా చేసి దాడి చేసేటప్పుడు కూడా రికార్డ్ అవుతుంది కదా, అది హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా. ఇవన్నీ కూడా సార్ పట్టుకోవాలంటే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఆ ఇంట్లో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఏంటి, ఆ స్ట్రీట్లో పరిస్థితి ఏంటి, ఆ స్ట్రీట్లో కెమెరాలు ఉన్నాయేంటి, ప్రతి ఒక్కరు చూస్తారు. అందుకని ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ముందు తెలుగుదేశం ప్రభుత్వమే కంప్లైంట్ ఇచ్చింది. సో ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఉన్నారో నిజంగా కనుక ఎవరు రాకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష తీసుకోవాల్సిన పరిస్థితి 100% ఉంది. ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరు దోషులు అనేది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
కానీ ఈ దాడి విషయంలో అయితే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే 100%. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ముఖ్యంగా వైసీపీ నేతలను టార్గెట్ చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి కదా. సార్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో మొట్టమొదటిగా ఏం చెప్పారు? సో ఎవరు కూడా తల్లికి వందనం లేదు అన్నారు. రీసెంట్గా వాళ్ళ మొహాన్ని కొట్టినట్టు కూడా తల్లికి వందనం ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పెన్షన్లు అన్నారు, పెన్షన్ ఫస్ట్ తారీఖునే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఉద్యోగాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే జీతాలు ఉన్నాయో ఫస్ట్ తారీఖుని వెళ్ళి, అంటే ఇవన్నీ ఓర్చుకోలేని తనం వైఎస్ఆర్సీపీ తత్వం. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో విధంగా మనం తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించాలా, ఏదో విధంగా నేను అనేవాడిని మంచోడిని, నేను అనేవాడిని చాలా, ఎందుకంటే ఆయన నవ్వుతూ ఉంటుంటే అందరూ కూడా ఆయన మంచోడు అమాయకుడు, సో ఒక పారదర్శ ఏదైతే జాలి గుణం ఉన్నవాడు అని చెప్పి అందరూ అనుకోవాలి అన్న ఉద్దేశాన్ని జనాలకు కలిగించడం కోసం ఎంత దూరమని వెళ్తారని చెప్పేసి మనకి తెలియక్కర్లేదు, మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఈ రోజున. సో ఈ రోజున ఆయన చేసినది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడే కాదు నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళారు, ఎవరైతే హౌస్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరు అంటే ముసుగులేసుకు వెళ్ళారు అనుకోవచ్చు, 100 మంది దాడి చేసినప్పుడు ఆ 100 మందిలో ఎంతమందిని గుర్తుపట్టలేకపోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా జనాలు గమనించారు, జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇంట్లోనే లేరని చెప్తున్నారు కదా ఎవరు సార్? ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోతే ఏంటి సార్? ఆ సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తెలుస్తుంది కదా, ముందుగా కెమెరా, మనం ఇప్పుడు కెమెరాను పగలగొట్టేటప్పుడు కూడా ఎవరు కెమెరాని పగలగొట్టారని కూడా తెలుస్తుంది కదా సార్ మనకి. సో అంతేకాకుండా వాళ్ళ అనుచరులు ఉంటారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటారు కదా, వాళ్ళ పనులు ఉంటారు, వాళ్ళ అనుచరులు ఉంటారు, వాళ్ళ మదర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. ఇవన్నీ కూడా వాళ్ళకి రాజకీయం తెలియదు కాదు. 1961 నుంచి రాజకీయాలు ఉన్నారంటే ఏ విధంగా మనం చేయొచ్చు అన్నది కూడా వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం కోసమే ఇలాంటి నాటకే పరిణామాలని చేసుకుంటారని నాకు అర్థమవుతుంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ గ్రోత్ కోసం చేసే ఒక స్ట్రాటజీ ప్రక్రియ. రైట్. మనతో పాటు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే